హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్నైతే స్టార్ట్ చేసేద్దాం. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ సపోటా మిల్క్ షేక్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సపోటా సమ్మర్లోనే కాకుండా ఆల్మోస్ట్ అన్ని సీజన్స్లో కూడా మనకి మంచిగా అవైలబుల్గా ఉంటుంది కదా అండి. అండ్ సపోటాస్లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటైతే పాల సపోటా అని, ఇంకొకటి హైబ్రిడ్ సపోటా అండి. సో పాల సపోటాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే పిల్లలకి కూడా చాలా మంచిదండి సపోటాస్. అండ్ హెల్త్కి కూడా పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదండి. అండ్ కొంతమంది పిల్లలు ఈ సపోటాస్ అలానే ఇస్తే తినడానికి ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తారంటే సపోటా మిల్క్ షేక్ అయితే చేసి పెట్టేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే తాగుతారండి. సో సపోటా మిల్క్ షేక్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే షేర్ చేస్తున్నాను. సపోటా మిల్క్ షేక్ చేయడానికి సపోటాస్ పైన ఉంటుంది కదా అండి, తోలంతా అయితే తీసేసేయండి. గ్రేటర్ ఉంటుంది కదా అండి, దాన్ని యూస్ చేసి తీసారంటే ఓన్లీ తోలు మాత్రమే వచ్చేస్తుందండి. సో చూస్తున్నారా, నేనైతే ఇలా తీస్తూ ఉన్నాను కదా, ఇక్కడ ఓన్లీ తోలు మాత్రం వచ్చేస్తుంది. సో తోలు అయితే తీసేసేయండి. అండ్ తోలు మొత్తం తీసేసిన తర్వాత లోపల గుజ్జు పార్ట్ ఉంటుంది కదా సపోటాది, అది హాఫ్గా కట్ చేసేయండి. బికాజ్ అందులో గింజలు ఉంటాయి కదండి. సో ఆ గింజలన్నీ కూడా రిమూవ్ చేసేసేయాలి. సో ఈ గుజ్జుని కూడా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసి బ్లెండర్లో అయితే వేసేసుకోండి. నేనైతే ఇక్కడ 5 to 6 సపోటాస్ అయితే వేస్తున్నానండి. బికాజ్ మాకైతే ఒక 3 మెంబర్స్కి కావాలండి. సో అందుకని నేనైతే ఇక్కడ 5 to 6 సపోటాస్ అయితే మంచిగా అయితే ఇలా గ్రేట్ చేసేసి పీసెస్గా కట్ చేసేసుకొని అయితే బ్లెండర్లోకి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. అండ్ సపోటాస్ హెల్త్కి చాలా మంచిదండి. అండ్ డైజెషన్కి కూడా సపోటాస్ అయితే చాలా మంచిది. అండ్ అలాగే సపోటా మిల్క్ షేక్ ఏ ఫ్రూట్స్ అయినా సరే స్కిన్ హెల్త్కి చాలా మంచిగా ఉంటుందండి. అండ్ ఎవరికైనా మ్యారేజెస్ అండ్ అలాగే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇలా మిల్క్ షేక్స్ చేసేసుకొని తాగుతూ ఉన్నారంటే మీ స్కిన్ కూడా చాలా మంచిగా బ్రైటనింగ్గా ఉంటుంది. అండ్ అలాగే చాలా గ్లోగా ఉంటుందండి. సో ఇలా ఫ్రూట్స్ మిల్క్ షేక్స్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండండి, తాగుతూ ఉండండి. అండ్ అలాగే సపోటాస్లో ఇమ్యూనిటీ బూస్టప్ కూడా చేస్తుందండి. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే వైటమిన్ సి ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఇన్ని పోషక విలువలు ఉన్నాయండి ఈ సపోటాస్లో. సో సపోటా సీజన్ ఉన్నప్పుడు అండ్ సపోటాస్ మ్యాక్సిమం దొరుకుతూనే ఉంటాయి కదా. సో అప్పుడప్పుడు అయితే ఇంటికి సపోటాస్ తెచ్చేసుకొని ఇలా మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. అండ్ అలాగే సపోటాస్ తినేవాళ్ళు తినేయచ్చండి. అండ్ కొంతమంది ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇలా మిల్క్ షేక్స్ అయితే చేసి పెట్టేయండి. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే తాగేస్తారండి. మా పిల్లలకైతే ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా. సో ఇలా రోజుకొక రెసిపీ అంటే రోజుకొక మిల్క్ షేక్ కానీ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారండి. సో నేనైతే మార్నింగే వాళ్ళు ఇలా సపోటాస్ కనిపించేసాయా, అందుకని మిల్క్ షేక్ చేసి పెట్టమని అడిగారు. సో అందుకనేసి నేనైతే మిల్క్ షేక్ చేస్తున్నాను. ఆ రోజైతే టిఫిన్ కూడా వద్దని చెప్పేశారు. మాకైతే మిల్క్ షేక్ చేసి ఇచ్చేయమ్మా అని చెప్పారు. మోక్ష అయితే సపోటా తినదండి, ఇలా మిల్క్ షేక్ చేసిస్తే మాత్రం తాగుతుంది. సో తన కోసమన్నా నేనైతే ఇలా మిల్క్ షేక్స్ అయితే చేస్తూ ఉంటానండి. ఇందులో సపోటాతో పాటు మనము మిల్క్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి చాలా మంచి హెల్త్ బెనిఫిట్సే కదండి. సో పిల్లలు అడిగిన వెంటనే అయితే నేను చేసేస్తానండి. ఇలాగ సపోటాస్ అన్నీ అయితే కట్ చేసేసి బ్లెండర్లో అయితే యాడ్ చేసేసాం కదండి. సో ఇప్పుడైతే మనము ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేసుకుందామండి. షుగర్ నేనైతే 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. బికాస్ సపోటాస్లో అయితే షుగర్ ఉంటుంది కదా. సో చెక్ చేసుకొని అయితే మీరు వేసుకోండి. అండ్ అలాగే పాలు ఆల్రెడీ కాంచి చల్లార్చిన పాలండి. సో అది నేను ఒక గ్లాస్ అయితే యాడ్ చేస్తున్నానండి. బిగ్ గ్లాస్కి పాలైతే యాడ్ చేస్తున్నాను. షుగర్ అయితే ఆప్షనల్ అండి. షుగర్ కావాలి అనుకున్న వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలకి చేస్తున్నాను కదా, సో అందుకని నేనైతే షుగర్ యాడ్ చేశానండి. షుగర్ వద్దు అనుకునే వాళ్ళు లీవ్ చేసేయచ్చండి. బికాస్ సపోటాస్లోనే చాలా వరకు షుగర్ అయితే ఉంటుంది. అండ్ నేను ఇక్కడ 1 గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే 2 గ్లాసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎంతమందికి మిల్క్ షేక్ చేస్తున్నారో ఆ క్వాంటిటీ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నానండి.
ఐస్ క్యూబ్స్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, లేదు అంటే లీవ్ చేసేయండి. ఐస్ క్యూబ్స్ కూడా ఆప్షనలే అండి. నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ అయితే మంచిగా యాడ్ చేసేసుకొని అండ్ ఇప్పుడైతే బ్లెండ్ చేసేసుకోండి వీటినంతా. అండ్ అలాగే 5 to 10 minutes అయితే మంచిగా బ్లెండ్ చేసుకోండి, బికాజ్ అప్పుడే టెక్స్చర్ చాలా బాగుంటుందండి. అండ్ సపోటా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకొని మీ పిల్లలతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఎంజాయ్ చేసేయండి. అండ్ అలాగే ఈ సపోటా మిల్క్ షేక్లో ఈ మిల్క్ షేక్ మొత్తం ప్రిపేర్ చేసేసిన తర్వాత పైన హార్లిక్స్ కూడా వేసేసుకొని కూడా తాగొచ్చండి, చాలా బాగుంటుంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అలానే ఇచ్చేవాళ్ళు జ్యూస్ షాప్స్లో. చాలా మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి హార్లిక్స్ కూడా యాడ్ చేసేసుకున్నారంటే. అంతేనండి, సపోటా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. సో మా పిల్లలైతే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ సపోటా మిల్క్ షేక్ అయితే తాగేశారండి. సో నేను వీడియో కోసమని అలా ఇలా కదుపుతూ అయితే మిల్క్ షేక్ని చూపిస్తూ ఉన్నానండి. సో ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందండి. అండ్ అలాగే మన ఛానల్ కూడా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందండి. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూసారా, మా పిల్లల పిక్స్ అయితే యాడ్ చేశాను. వాళ్ళైతే తాగుతూ ఫోజులు ఇస్తూ తీసుకున్నారండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. బాయ్ బాయ్.